మణుగూరు సమీపంలో సింగరేణి సంస్థ తలపెట్టిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక పరిశోధన, అభివృద్ధి కోసం సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2.42 కోట్ల గ్రాంట్ను కేటాయించింది. ఈ శాఖ కాలుష్యం వెలువడకుండా కరెంట్ను ఉత్పత్తి చేసే పునరుద్ధరణీయ ఇంధన వనరులపై పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. బొగ్గును మండించి కాలుష్యం వెలువడేలా విద్యుత్ ఉత్పత్తి చేసే సాధారణ థర్మల్ విద్యుత్కు భిన్నంగా పునరుద్ధరణీయ ఇంధనాన్ని వినియోగించే ప్రాజెక్టులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో 20 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో తాము ఈ తరహా పైలట్ ప్రాజెక్టును తలపెట్టినట్లు సింగరేణి సంస్థ తెలపడంతో పరిశోధన, అభివృద్ధికి కేంద్రం సాయం ప్రకటించింది. గతేడాది భారత ప్రభుత్వం అమెరికాతో జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకుంది. గతంలోనూ ఐస్లాండ్, సౌదీ అరేబియాలతో ఒప్పందాలున్నాయి. అవసరమైతే మణుగూరు ప్లాంట్ అభివృద్ధికి ఆయా దేశాల నుంచి కొత్త పరిజ్ఞానాన్ని వినియోగించుకునే సౌలభ్యం ఉన్నట్లు అధికార వర్గాలు వివరించాయి. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి క్లోజ్డ్ లూప్ బైనరీ ఆర్గానిక్ రాన్ కెయిన్ సైకిల్ టెక్నాలజీ వినియోగిస్తారని ఎంఎన్ఆర్ఈ తెలిపింది. మన దేశంలో మొత్తం 381 ప్రాంతాల్లో ఇలాంటి ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భూగర్భంలో జరిపిన పరిశోధనల అనంతరం గతేడాది కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో భూమి నుంచి వేడి నీరు వెలువడ్డం సర్వసాధారణం. అలాంటి ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేసి ఈ వేడిని విద్యుత్తుగా మార్చే ప్రక్రియను జియోథర్మల్ విద్యుత్తుగా పిలుస్తారు అని సింగరేణి అధికారులు తెలిపారు. కాలుష్యం వెలువడకుండా జియోథర్మల్, పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లను తెలంగాణలో తొలిసారి సింగరేణి ఆధ్వర్యంలోనే చేపడుతున్నట్లు సంస్థ సీఎండీ బలరాం చెప్పారు. గతంలో బొగ్గు తవ్వి మూసివేసిన పాత ఉపరితల గనుల్లో నీరు నింపి రిజర్వాయర్లుగా మార్చి పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన వివరించారు.